హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కెమిస్ట్రీ ట్యుటోరియల్స్ బై కిరణ్మయ్. ఈరోజు మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ గురించి డిస్కస్ చేస్తాను. 1887లో హెర్ట్జ్ అనే సైంటిస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశాడు. ఆ ఎక్స్పెరిమెంట్లో ఏం చేశారంటే ఒక మెటల్ సర్ఫేస్ని లైట్తో ఇన్సిడెంట్ చేశారు. అలా లైట్తో ఇన్సిడెంట్ చేసినప్పుడు మెటల్ సర్ఫేస్ పై నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి ఎజెక్ట్ అవ్వడం గమనించారు. ఈ ఎలక్ట్రాన్స్ని ఫోటో ఎలక్ట్రాన్స్ అని పిలుస్తాను. ఈ ఫినామినన్ని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాను. దీన్ని ఫోటో ఎమిషన్ అని కూడా పిలుస్తాం. ఇక్కడ వస్తున్నటువంటి ఫోటో ఎలక్ట్రాన్స్ అనేవి మనం ఇంతకు ముందు డిస్కస్ చేసుకున్న ఎలక్ట్రాన్ యొక్క ప్రాపర్టీ బిహేవియర్ లానే ఉంటుంది. అంటే సేమ్ అవే ఎలక్ట్రాన్సే, కానీ ఇక్కడ మనం ఫోటో అని ఎందుకు చేరుస్తున్నామంటే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి లైట్ వల్ల ఎజెక్ట్ అవ్వబడ్డాయి. అందుకనే మనం ఇక్కడ ప్రిఫిక్స్ ఫోటో అనేదాన్ని యూజ్ చేస్తాము. సో ఈ ఎక్స్పెరిమెంట్లో సైంటిస్ట్ ఏం చేశారంటే ఒక వాక్యూమ్ ఛాంబర్ని తీసుకున్నారు. అందులో ఒక మెటల్ సర్ఫేస్ని అలానే డిటెక్టర్ని తీసుకున్నారు. మెటల్ సర్ఫేస్ని నెగిటివ్ టెర్మినల్కి, డిటెక్టర్ని అమ్మీటర్ ద్వారా పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేశారు బ్యాటరీకి. ఈ అమ్మీటర్ వల్ల యూజ్ ఏమంటే ఎలక్ట్రాన్స్, అంటే ఇది అమ్మీటర్ అనేది జనరల్గా కరెంట్ని మెజర్ చేయడం కోసం యూజ్ చేస్తూ ఉన్నారు. మెటల్ సర్ఫేస్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ద్వారా ఇన్సిడెంట్ చేస్తే మెటల్ సర్ఫేస్లో నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి ఎజెక్ట్ అవుతున్నాయి. ఎలక్ట్రాన్స్ ఆటోమేటిక్గా నెగిటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ టెర్మినల్ వైపుకి మూవ్ అవుతా ఉన్నాయి. సో అలా మూవ్ అయినప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. జనరల్గా కూడా ఎలక్ట్రిసిటీ అంటే నథింగ్ బట్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అయ్యి అమ్మీటర్ ద్వారా మనకు మెజర్ చేయబడుతూ ఉంటుంది. సో ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల సైంటిస్ట్స్ అబ్జర్వ్ చేసింది ఏమంటే ఇన్ జనరల్ నో టైమ్ ల్యాగ్ బిట్వీన్ స్ట్రైకింగ్ ఆఫ్ లైట్ అండ్ ఎజెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే లైట్ ఇన్సిడెంట్ అయిన వెంటనే మనకు లైట్ ఎట్లయితే రిఫ్లెక్ట్ అవుతుందో ఆ విధంగా లైట్ ఇన్సిడెంట్ అయిన వెంటనే మెటల్ సర్ఫేస్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి ఎజెక్ట్ అవుతా ఉన్నాయి. అలానే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవుతా ఉన్నాయి అనేది మనం తీసుకున్న లైట్ ఇంటెన్సిటీని బట్టి ఉంటుంది. ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అయితే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ వస్తాయి. ఇక్కడ ఇంటెన్సిటీ అంటున్నాం. ఇంటెన్సిటీ అంటే ఏమంటే లైట్ యొక్క యాంప్లిట్యూడ్. మనం ఒక వేవ్ని తీసుకుంటే సెంటర్ పాయింట్ నుంచి వేవ్ ఎంత డిస్ప్లేస్ అవుతుందో దాన్ని యాంప్లిట్యూడ్ అంటాం. ఇంటెన్సిటీ అన్న, లైట్ యాంప్లిట్యూడ్ అన్న, బ్రైట్నెస్ ఆఫ్ లైట్ అన్న ఒకటే. సో ఇక్కడ ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అవుతూ వస్తే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ వచ్చాయి. అలానే ప్రతి మెటల్కి ఒక థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. ఈ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ని ఇన్సిడెంట్ చేసినప్పుడు మాత్రమే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది గమనిస్తాం. దానికన్నా తక్కువ కనుక ఉన్నట్లయితే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది మనము చూడలేం. అలానే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ అనేది ఇంటెన్సిటీ ఆఫ్ లైట్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇంటెన్సిటీ అంటే ఏమంటే ఒక సెకండ్లో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఎన్ని వేవ్స్ ఆ పాయింట్ నుంచి వెళ్తున్నాయో నంబర్ ఆఫ్ వేవ్స్ని ఇంటెన్సిటీ అని పిలుస్తాం. సో ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అయితే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో ఈ 3 అబ్జర్వేషన్స్ చూసాం. సో ఈ అబ్జర్వేషన్స్ చూడకముందు మెటల్ సర్ఫేస్ పైన లైట్ ఇన్సిడెంట్ అయితే ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవుతాయి అని తెలిసినప్పుడు సైంటిస్ట్ ఇంతకు ముందున్న ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ యొక్క వేవ్ నేచర్ని బేస్ చేసుకొని 2 అసంప్షన్స్ చేసుకున్నారు. అందులో ఫస్ట్ వన్ ఏమంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎమిటెడ్ ఫోటో ఎలక్ట్రాన్స్ షుడ్ ఇంక్రీజ్ విత్ ద లైట్ యాంప్లిట్యూడ్. సో ఇక్కడ
ఒక మెటల్ సర్ఫేస్ పైన లైట్ ఇన్సిడెంట్ చేసినప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి ఎజెక్ట్ అవుతున్నాయి. సో ఇలా ఎజెక్ట్ అవుతున్న ఎలక్ట్రాన్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ అనేది లైట్ యొక్క యాంప్లిట్యూడ్తో ప్రపోర్షనల్గా ఉంటుంది అన్నారు. సో దీన్ని ఒక ఎగ్జాంపుల్గా మనం ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లైట్ వేవ్స్ని వాటర్ వేవ్స్గా కన్సిడర్ చేద్దాం. ఇక్కడ ఓషన్లో మనము ఒక బెంచ్ పైన బాల్స్ ఉన్నాయి. ఈ బెంచ్ని మెటల్ సర్ఫేస్గా కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి. ఈ బాల్స్ని ఎలక్ట్రాన్స్గా కన్సిడర్ చేస్తున్నాం. ఒక పెద్ద అల వస్తే, అంటే ఇక్కడ పెద్ద అల అంటే మనకు యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉన్న లైట్తో కంపేర్ చేస్తాను. సో వాటర్ వేవ్స్ని లైట్ వేవ్స్తో కంపేర్ చేస్తాను. సో బిగ్ వేవ్ లైట్ యాంప్లిట్యూడ్ అంటే మనకి ఇక్కడ పెద్దగా ఉన్న వేవ్తో సమానం. సో పెద్ద అలగన వస్తే అప్పుడు ఈ బెంచ్ పైన ఉన్న బాల్స్ అన్నీ కూడా ఎక్కువ స్పీడ్తో మనకు డిస్ప్లేస్ అవ్వడం చూడొచ్చు. అదే చిన్న అలగన టచ్ అయితే కొంచెం దూరం మాత్రమే ఈ బాల్స్ అనేవి డిస్ప్లేస్ అవుతాయి. సేమ్ ఇదే లాగానే లైట్ యొక్క యాంప్లిట్యూడ్ ఎక్కువగా ఉంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువ కైనెటిక్ ఎనర్జీతో డిస్ప్లేస్ అవుతాయి. లైట్ యొక్క యాంప్లిట్యూడ్ తక్కువగా కన్నా ఉంటే డిస్ప్లేస్ అవుతున్న ఎలక్ట్రాన్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది అని అనుకున్నారు. ఇవన్నీ అజంప్షన్స్ అనుకున్నారు. నెక్స్ట్ సెకండ్ అజంప్షన్ ఏమంటే రేట్ ఆఫ్ ఎమిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ షుడ్ ఇంక్రీజ్ విత్ లైట్ ఫ్రీక్వెన్సీ. అంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఎమిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్స్ డిస్ప్లేస్ అవుతున్నాయి, ఎలక్ట్రాన్స్ అనేవి బయట వస్తున్నాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తాయి అనేది లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ పైన డిపెండ్ అయినట్టు చెప్పారు. అంటే ఇక్కడ ఎక్కువ సేమ్ యాంప్లిట్యూడ్ అంటే ఒకే రకమైన అల, పెద్దది కాదు చిన్నది కాదు, ఏదన్నా ఒక్కటి తీసుకుంటాను, ఎన్ని అలలు వస్తున్నాయి అనేవి కన్సిడర్ చేస్తాను. సో ఒకే యాంప్లిట్యూడ్ ఉన్న అల ఎక్కువగా వచ్చాయనుకోండి, ఎక్కువ వేవ్స్ బెంచ్ని టచ్ చేస్తూ ఉంటే అప్పుడు ఇక్కడ బాల్స్ ఎక్కువగా డిస్ప్లేస్ అవుతాయి. అదే 2-3 అలలు వచ్చాయనుకోండి అప్పుడు తక్కువగా డిస్ప్లేస్ అవుతాయి. అంటే ఇక్కడ లైట్ ఫ్రీక్వెన్సీ మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఒక పాయింట్లో ఎన్ని వేవ్స్ వెళ్తాయి అనే దాన్ని కన్సిడర్ చేసుకుంటే ఎక్కువ వేవ్స్ టచ్ చేసినప్పుడు ఎక్కువ ఎలక్ట్రాన్స్ డిస్ప్లేస్ అవ్వాలి, తక్కువ వేవ్స్ ఉన్నప్పుడు తక్కువ ఎలక్ట్రాన్స్ డిస్ప్లేస్ అవ్వాలి. సో ఇది 2 అసంప్షన్స్. కానీ రిజల్ట్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ అసంప్షన్స్కి కంప్లీట్గా ఆపోజిట్గా ఉండడం జరిగింది. సో ఫస్ట్ అసంప్షన్ కైనెటిక్ ఎనర్జీ అనేది లైట్ యాంప్లిట్యూడ్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ అనేవి లైట్ యాంప్లిట్యూడ్ ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ అవుతాయి, డిక్రీజ్ అయితే డిక్రీజ్ అవుతాయని అనుకున్నారు. కానీ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎమిటెడ్ ఫోటో ఎలక్ట్రాన్స్ increases with light frequency but it remains constant with increase in light amplitude. కైనెటిక్ ఎనర్జీ లైట్ యాంప్లిట్యూడ్తో ఇంక్రీజ్ అవుతుంది అని అన్నారు, కానీ లైట్ యాంప్లిట్యూడ్తో సంబంధమే లేకుండా కాన్స్టెంట్గా ఉన్నాయి. కానీ లైట్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేస్తే కైనెటిక్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ సెకండ్ అసంప్షన్లో రేట్ ఆఫ్ ఎమిషన్ అంటే నథింగ్ బట్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇంక్రీజ్ విత్ లైట్ ఫ్రీక్వెన్సీ అన్నారు. కానీ నిజానికి లైట్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయినా ఎలక్ట్రిక్ కరెంట్ అనేది కాన్స్టెంట్గా ఉంది. అదే లైట్ యాంప్లిట్యూడ్ ఇంక్రీజ్ అయితే ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఈ అబ్జర్వేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే లైట్ యొక్క నేచర్, వేవ్ నేచర్ అనేది మాత్రమే సరిపోదు.
సో దీన్ని సక్సెస్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే అతను ప్లాంక్స్ క్వాంటమ్ థియరీని యూస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ ప్రకారము లైట్ అనేది పార్టికల్ నేచర్ని కలిగి ఉంటుంది. డిస్క్రిట్ ఎనర్జీస్ ఉన్న ప్యాకెట్స్గా లైట్ ట్రావెల్ చేస్తుంది. ఆ చిన్న చిన్న ప్యాకెట్స్నే క్వాంటమ్ అంటారు అనేసి ప్లాంక్స్ క్వాంటమ్ థియరీలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఐన్స్టీన్ ఏం చేశారంటే ఈ చిన్న చిన్న ఎనర్జీ ప్యాకెట్స్ని ఫోటాన్ అని పిలిచారు. సో ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ ప్రకారం E=hμ. హెచ్ అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్ 6.626 × 10⁻34 జౌల్స్ సెకండ్. మ్యూ అనేది ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్. ఇప్పుడు ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ప్లాంక్స్ కాన్స్టెంట్ని మనం రిమూవ్ చేస్తే ఈజ్ ప్రపోర్షనల్ టు మ్యూ అని వస్తుంది. అంటే ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్. సో ఇక్కడ ఈ ఎనర్జీ అనేది ఎలక్ట్రాన్స్ యొక్క ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ అబ్జర్వేషన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎనర్జీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి లైట్ ఫ్రీక్వెన్సీకి ప్రపోర్షనల్గా ఉంటుంది అనే అబ్జర్వేషన్ ఎక్స్ప్లెయిన్ చేయబడింది. సో ఐన్స్టీన్ సక్సెస్ఫుల్గా ఫస్ట్ అబ్జర్వేషన్ని ప్లాంక్స్ క్వాంటమ్ థియరీని బేస్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ సెకండ్ అసంప్షన్ తీసుకుంటే ఎలక్ట్రిక్ కరెంట్ ఇంక్రీజెస్ విత్ లైట్ యాంప్లిట్యూడ్ అన్నాం. ఇప్పుడు లైట్ యాంప్లిట్యూడ్ కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఉన్న డాట్స్ అన్నీ కూడా ఫోటాన్స్. ఎక్కువ యాంప్లిట్యూడ్ ఉంటే ఎక్కువ ఫోటాన్స్ ఉంటాయి, తక్కువ యాంప్లిట్యూడ్ ఉంటే తక్కువ ఫోటాన్స్ ఉంటాయి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఎక్కువగా వచ్చాయనుకోండి, దాని నుంచి ఎనర్జీ మొత్తం మనకేమవుతుంది, మెటల్ యూస్ చేసుకుంటుంది, ఎక్కువ ఎలక్ట్రాన్స్ని ఎజెక్ట్ చేస్తుంది. సో యాంప్లిట్యూడ్ ఎక్కువైతే నంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఎక్కువ అవుతాయి. నంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఎక్కువైతే ఎజెక్టెడ్ ఎలక్ట్రాన్ కౌంట్ కూడా ఎక్కువ అవుతుంది. సో అందుకు యాంప్లిట్యూడ్ ఇంక్రీజ్ అయితే ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో లైట్ యాంప్లిట్యూడ్ అనేది కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్తో కాన్స్టెంట్గా ఉంటుంది. లైట్ ఫ్రీక్వెన్సీ అనేది ఎలక్ట్రిక్ కరెంట్తో మనకు సంబంధమే లేదు, కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఈ అబ్జర్వేషన్స్ రెండు కూడా లైట్ యొక్క పార్టికల్ నేచర్ని కన్సిడర్ చేసినప్పుడు సక్సెస్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయబడింది. ఇంకా ఇక్కడ ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ యొక్క ఎనర్జీ hμ అనుకుంటే ఇక్కడున్న ఎనర్జీ మనకు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారం ఎనర్జీ ఈజ్ నెయిదర్ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్. సో దాని ప్రకారం మనం తీసుకుంటే ఈ ఫోటాన్ యొక్క ఎనర్జీ దేనికి యూస్ అవుతుంది అంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అని. ఈ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏం లేదు, ఒక ఆటంలో ఎలక్ట్రాన్ అనేవి న్యూక్లియర్ అట్రాక్షన్స్తో హెల్డ్ అయి ఉంటుంది. ఇది ఈ అట్రాక్షన్ని ఓవర్కమ్ చేసుకొని బయట రావడానికి ఎంతైతే ఎనర్జీ కావాల్సి వస్తుందో దాన్ని థ్రెషోల్డ్ ఎనర్జీ అంటాం. సో ఈ ఎనర్జీలో ఉన్న ఫ్రీక్వెన్సీని థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఈ ఫ్రీక్వెన్సీ కన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ని ఇన్సిడెంట్ చేసినప్పుడు మనం ఈ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ని ఇన్సిడెంట్ చేసినప్పుడు మాత్రమే ఫోటో ఎలక్ట్రాన్స్ అనేవి ఎజెక్ట్ అవుతాయి. ఈ ఫినామినల్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. సో ఈ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కలిపితే మనకు థ్రెషోల్డ్ ఎనర్జీ ఉంది. సో ఇక్కడున్న ఫోటాన్ యొక్క ఎనర్జీ దేనికి యూజ్ అవుతుందంటే థ్రెషోల్డ్ ఎనర్జీకి ప్లస్ మిగిలింది ఈ ఎలక్ట్రాన్ ఎజెక్ట్ అయిన తర్వాత ఆ ఎలక్ట్రాన్కు ఉన్న కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఇస్ ఈక్వల్ టు థ్రెషోల్డ్ ఎనర్జీ hμ0 ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 12mev². e అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, v అంటే వెలాసిటీ ఆఫ్ ద ఎలక్ట్రాన్. సో ఇది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్.
ఇది కనుక మీకు అర్థమైతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.